అందరికీ నమస్కారం. సన్‌డే క్రికెట్‌కు స్వాగతం. శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్. సో, ఏం జరిగింది? ఏంటి విశేషాలు తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ బర్మింగంలో ఫస్ట్ మ్యాచ్. సో, ఫస్ట్ టాస్ ఏమైందంటే శ్రీలంక గెలిచింది. శ్రీలంక టాస్ గెలిచేసి మేము చేసింగ్ చేస్తాం. సెకండ్ బ్యాటింగ్ చేసేస్తాం అన్నారు. సరేననేసి వాళ్ళు ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మంచి బ్యాటింగ్ వికెట్ బర్మింగంలో. సూపర్ ఉందసలు. ఓపెనర్లుగా ఎమీ జోన్స్ అలాగే డానీ వైట్ దిగారబ్బా. డానీ వైట్ అయితే ఫస్ట్ బాల్ 1 నుంచే అటాక్ చేసేద్దాం అనే మూడ్‌లో ఉంది. ఉండేసరికి ఫస్ట్ బాల్ నుంచే కొట్టడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒక 4 బాల్లు కుదరలే గానీ తర్వాత బాల్‌ని అందుకుందబ్బా. కవర్స్ రీజింగ్ 4 మస్తు కొట్టిందసలు. జస్ట్ మా శ్రీలంక బౌలర్స్‌కి అసలు అర్థం కాలేదు. ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగింది? ఏం జరుగుతుందసలు? ఏ విధంగా హ్మ్. ఎలా బ్యాటింగ్ చేస్తుర్రు? కొడితే గ్యాప్‌లోకెళ్ళిపోతుంది. ఇది గ్యాప్‌లతో ఫైన్ లెగ్‌లో, కవర్స్ రీజియన్‌లో కట్ షాట్‌లు కొట్టారు. స్వీప్ షాట్‌లు కొట్టారు. ఫాస్ట్ బౌలర్స్ లేరు, స్పిన్నర్స్ లేరు. అందరిని తగులుకున్నారబ్బా. అందరిని తగులుకొని కొట్టారు. మామూలుగా కొట్టలేదసలు. పిచ్చి కొ ఎట్లా అంటే ఫస్ట్ వికెట్‌కి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. 83 బాల్స్‌లో 130 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఒకటి కాదు, 2 కాదు. 83 బాల్స్‌లో 130 రన్స్ పార్ట్నర్‌షిప్ వికెట్ వచ్చింది. ఫస్ట్ వికెట్‌కి వచ్చింది. అంటే 83 బాల్స్ అంటే ఆల్‌మోస్ట్ 14 ఓవర్స్. 13.5 ఓవర్స్ అయితది. అంటే ఆల్‌మోస్ట్ 14 ఓవర్స్. 14 ఓవర్స్ పాటు వీళ్ళే బ్యాటింగ్ చేశారు. ఎలా కొట్టారంటే ఇక ఎమీ జోన్స్ చాలా మెల్లగా బ్యాటింగ్ చేసింది. ఎమీ జోన్స్ ఇంకా చాలా తక్కువ బ్యాటింగ్ చేసింది. కానీ డానీ వైట్ అయితే ముందుకుంది, తగులుకుంది, కొడుతూనే ఉంది. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇట్లాంటి పరిస్థితిలో ఛాన్స్ ఇవ్వలేకుండా కొడుతూనే ఉంది. ఫస్ట్ వికెట్ పడ్డది అప్పుడు. 13.5 ఓవర్స్‌లో పడ్డది ఫస్ట్ వికెట్. తర్వాత నంబర్ 3లో నాట్ స్క్వేర్ బ్రంట్ వచ్చింది. వీరిద్దరే అనుకుంటే నాట్ స్క్వేర్ బ్రంట్ అందుకుంది కదా! 20 బాల్లలో 49 కొట్టేసింది తను. ఆల్‌మోస్ట్ 200 స్ట్రైక్ రేట్‌తోని ఆడింది తను. ఇదెక్కడి బాల్‌రా నాయనా! ఇదెక్కడిది? ఇదెంత కొడుతుంది? ఇట్లా కొడుతుర్రు. అసలు జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే డానీ వైట్‌కి అసలు స్ట్రైకే రాలేదు. తను జస్ట్ 97 మీద ఉన్నప్పుడు యాస్కర్ బ్రంట్ అయితే కొట్టింది. ఒక ఓవర్‌లో 18 పంతొమ్మిది రన్‌లు కొట్టింది. సో, పిచ్చి కొట్టుడు కొట్టిందసలు యాస్కర్ బ్రంట్. అసలు డానీ వైట్‌కైతే అరే! డానీ వైట్ సెంచరీ చేస్తదా చేయదా అనుకున్నా. ఆ లాస్ట్‌కొచ్చేసరికి కొట్టి పడేసిందబ్బా. సో, చాలా అమ్మో! ఎంత భయంకరంగా కొట్టిందంటే అంత భయంకరంగా కొట్టింది. సో, ఇక్కడికే వచ్చేసరికి ఈ 20 ఓవర్స్‌కి గాను 215 కొట్టింది. ఇన్ జస్ట్ లాస్ ఆఫ్ 1 వికెట్. ఓన్లీ ఒకటి వికెట్. అది కూడా ఎమీ జోన్స్ వికెటే. ఇంకెవరి వికెట్ పడలేదు. జస్ట్ నాట్ ఔట్‌గా వెళ్ళిపోయారు. లాస్ట్‌లో 19.4 ఓవర్స్ అనుకుంటా తన సెంచరీ అయిపోవడంతోటి ఇక ఇప్పుడే లేటెస్ట్ డానీ వైట్‌కి లేటెస్ట్‌గా ఒక పాప పుట్టింది. పాప పుట్టడంతోటి ఇక ప్రతిసారి ఇది ఇది సెంచరీ చేసినప్పుడు తన పాప కోసం అనేసి చూపిస్తుందన్నమాట. అది జరిగింది. కానీ అమ్మో! ఏ రేంజ్‌లో బ్యాటింగ్ చేశారంటే ఇంగ్లాండ్ చాలా సీరియస్ తీసుకుందబ్బా. ఎట్టి పరిస్థితుల్లో అంటే హోమ్ సాయిల్‌లో టైటిల్ గెలవాలనేది చాలా చాలా గట్టిగా ఉందనిపిస్తుంది చూస్తుంటే. సో, నెక్స్ట్ సెకండ్ బౌలింగ్‌కొద్దాం. సెకండ్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక చూద్దాం. పిన్ పాయింట్ యాక్యురేట్‌గా చేశారబ్బా బౌలింగ్ ఇంగ్లాండోళ్ళైతే. ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగాను శ్రీలంకకి ఛాన్స్ ఇవ్వలేదు. వికెట్లు తీస్తానే ఉన్నారు. అసలు శ్రీలంకకి అసలు ఎక్కడ కూడా ఒక 30, 40, 50 రన్స్ పార్ట్నర్‌షిప్ ఎక్కడ రాలేదు. వికెట్స్ తీస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పడిపోతున్నాయి వికెట్లు. ఎంత దారుణంగా పడిపోతున్నాయంటే చూసి మాటలేవు బాస్. లారెన్ బెల్ వచ్చింది. లారెన్ బెల్ వికెట్ పడ్డాయి. లారెన్ బెల్‌కి వికెట్లు పడుతున్నాయి. ఇంకా చార్లీ డీన్‌కి వికెట్స్ వస్తున్నాయి. ఫ్రేయర్ కాంప్ అయితే ఇంకా అసలు
భయంకరంగా బౌలింగ్ అవుతుంది. ప్లే క్యాంప్ అయితుంది. టాల్ ఫాస్ట్ బౌలర్ అయ్యేసరికి లెఫ్ట్ హ్యాండర్ టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. ఆన్ టు ది స్టంప్స్. స్టంప్స్ మీదకి వస్తుంది. వికెట్స్ తీస్తుంది. స్టంప్స్ మీదకి వస్తుంది. వికెట్స్ స్టంప్స్ మీదకి వస్తుంది. వికెట్స్ తీస్తుంది. ఇస్తూనే ఉంది వికెట్ అసలు ఇప్పుడు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు బస్. సో అలా 138కి ఆల్అౌట్ అయిపోయారు శ్రీలంక. సో మాట్లాడుకోవాల్సింది పెద్ద ఏమీ లేదు కానీ అసలు మొత్తం ఇంగ్లాండ్ డామినేషన్ అబ్బా. ఇంకెక్కడ ఏం లేదు. పిన్ పాయింట్ యాక్యురేట్‌గా వాళ్ళు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా చేశారు. ఏ లైన్ అండ్ లెంగ్త్‌లో ఎయాలో అదే లైన్ అండ్ లెంగ్త్‌లో ఏసేసి శ్రీలంకని అసలు ఉక్కిరిబిక్కిరి లేకుండా చేశారు. ఏ పరిస్థితిలో మధ్యలో అంటే కొన్ని వచ్చాయి పార్ట్నర్‌షిప్‌లు కొన్ని ఏదో ఏదో చేద్దామని చెప్పేసేసి, కొడదామని చెప్పేసేసి ఆహ్, చేశారులే గానీ సరిపోలేదబ్బా. 200 చేసేసి 215 నువ్వు ఎక్కడ కొడతానంటే కుదరదు చెప్పు. కష్టం. సో, ఇది ఒక మ్యాచ్ కాదు. ఇది స్టేట్‌మెంట్ ఇస్తుంది. మిగతా టీమ్స్ అన్నిటికి కూడా స్టేట్‌మెంట్ ఇస్తుంది. ఏంటా స్టేట్‌మెంట్ అంటే, మేము టైటిల్ కోసం రెడీగా ఉన్నాం. మేము టైటిల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అనేసేసి, టైటిల్ కోసం వస్తున్నాం. టైటిల్ కోసం మాత్రం మేము చేస్తున్నాం అనేసేసి ఇంగ్లాండ్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. ఇదేమి ఏదో మ్యాచ్ కాదు. మ్యాచ్ డామినేషన్ కాదు. దీన్ని మ్యాచ్ అనొద్దు. స్టేట్‌మెంట్ అనాలి. మేము టైటిల్ కోసం వస్తున్నాం అని స్టేట్‌మెంట్ ఇస్తుంది. మిగతా టీమ్స్ అన్నిటికి కూడా. సో, అది. సో, అన్ని డిపార్ట్‌మెంట్స్ చాలా బాగుంది. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది వాళ్ళకి. ముఖ్యంగా ఆల్ రౌండర్స్ ఉన్నారు. శ్రేయా క్యాంప్ ఉంది, డానియల్ గిబ్సన్ ఉన్నారు. అలాగే వాళ్ళ కెప్టెన్ న్యాట్స్‌కి బంట్, చార్లీ డీన్. సో, ఆల్మోస్ట్ వాళ్ళకి ఐదుగురు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఐదుగురు వాళ్ళకు ఆల్ రౌండర్సే ఉన్నారు. సో, దొరికిపోతారు. సో, ఈజీగా కొట్టేస్తది. సో, టోటల్ డామినేషన్. డామినేషన్ కంటే నేనైతే స్టేట్‌మెంట్ అంటా. మిగతా టీమ్స్ అన్నిటికి కూడా స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారు వాళ్ళు. సో, వి ఆర్ టేకింగ్ సీరియస్ ఫర్ ద టైటిల్ అనేసేసి చెప్తుందనమాట. సో, అది జరిగిందనమాట. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ ఉంది. 2 చిన్న టీమ్‌లున్నాయి. బట్ అది కూడా స్కాట్లాండ్ బాగుంది. స్కాట్లాండ్ బాగుంది. ఐర్లాండ్ మాత్రం కొంచెం సోగా ఉన్నా సరే, స్కాట్లాండ్ టీమ్ మాత్రం చాలా బాగుంది. స్కాట్లాండ్ చాలా అద్భుతంగా ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ పవర్ బాగుంది. స్కాట్లాండ్ దగ్గర వాళ్ళ బ్యాటింగ్ పవర్ చాలా బాగుంది. సో, ఏదైనా సరే వాళ్ళు హ్మ్. అంటే పాజిటివ్ ఇంటెంట్ తోటి, అటాకింగ్ ఇంటెంట్‌తోని ఆడుతున్నారనమాట. సో, ఐ లవ్ టు హియర్ దిట్. సో, లెట్స్ సీ ఎవరు వెళ్తారంటే ప్రాబబ్లీ మెజారిటీ అయితే స్కాట్లాండ్‌కి అవకాశం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బికాస్ యూ నెవర్ నో క్రికెట్‌లో ఏం జరుగుతదంటే చెప్పలేం. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ వరకు ఏం జరుగుతదో చెప్పలేం. సో, అలాగే ఉంటది. బట్ ఐ హోప్ కొంచెం స్ట్రాంగ్ ఉన్న టీమ్ అయితే మాత్రం స్కాట్లాండ్. లేదు అంటే ఐర్లాండ్ కొట్టేయొచ్చు. ఎందుకంటే దాని దగ్గర బౌలింగ్ బాగుంది కాబట్టి. ఏదనేది రేపటి మ్యాచ్ అంటే ఈరోజు నైట్ జరుగుతది మ్యాచ్. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయిద్ది 3 పీఎంకి. సోనీ స్పోర్ట్స్‌లోనొస్తది. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనొస్తది. జియో హాట్‌స్టార్‌లోనొస్తది. సో, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మంచిది. బావుంటది. ఇక ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ ఉంది. హాట్‌స్టార్‌లో వస్తది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వస్తది. కావాలంటే అది చూడొచ్చు. 1:30 నుంచి మ్యాచ్ స్టార్ట్ అయిద్ది. సో, చూడాలనుకున్న చూడొచ్చు. లెట్స్ సీ హూఎవర్ విన్స్. సో, ఇది ఈరోజు రివ్యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.